హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ మోనికాస్. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకొని మనకు కొత్త అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అదే అండి, మన టీజర్ రివ్యూ చేస్తున్నాము. టీజర్ రివ్యూ ఏంటంటున్నారండి, మనం బాలకృష్ణ గారిది, మన నందమూరి బాలకృష్ణ గారిది. సో డాకు మహారాజ్ అయితే రిలీజ్ చేశారండి. టీజర్ అయితే సూపర్గా ఉంది. సో డిఫరెంట్ కూడా ఉందని చెప్పచ్చు. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. మన బాలకృష్ణ గారు కూడా కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్తో ఉన్నారు. సో చూడాలి. యాక్షన్ కూడా మూవీ అయితే చెప్పచ్చు. ఫుల్ ఆఫ్ యాక్షన్ ఉంది, రక్తపాతాలు ఉన్నాయి. చూడాలి, కొంచెం ఇదిగా ఉంది. క్యారెక్టర్స్ కూడా చాలామంది ఉన్నారు. సో ఒక ఏంటంటే ఒక హిస్టరీ టైప్ చెప్పచ్చు మూవీ. ఒక హిస్టరికల్ గురించి చెప్పచ్చు. అంటే సగం ఇన్ఫర్మేషన్ కాబట్టి మన ట్రైలర్ వచ్చాక ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. సో హాఫే కాబట్టి పూర్తి డీటెయిల్ రిలీజ్ చేయరు కాబట్టి మనకి హాఫే తెలుస్తుంది. సో ఇదండి టీజర్ రివ్యూ అయితే. సో దీన్ని ప్రొడ్యూస్ చేసింది మాత్రం మన నాగ్ వంశీ గారు అండ్ డైరెక్టర్ చేసింది మన బాబీ కొలి గారు అండి. అండ్ దీనికి మ్యూజిక్ ఇచ్చింది మాత్రం మన తమన్ గారు. సో చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా, యానిమేషన్స్ చూసారు కదండి ఎలా డిఫరెంట్ చేశారు. అండ్ ఫుల్ ఆఫ్ యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు. సో మన బాబీ కోహ్లీ అయితే చాలా డిఫరెంట్గానే ఆలోచించారు క్యారెక్టర్ వైజ్గా అయితే. సో బాలకృష్ణ గారు అయితే తెలిసిన దగ్గర ఆయన యాక్షన్ కానీ డైలాగ్ డెలివరీ కానీ తెలిసిన కింద. సో ఒక డైలాగ్ వదిలేరంటే ఇంకా అదే గుర్తుండిపోద్ది జనాల్లోకి కూడా. సో అంత మన బాలకృష్ణ గారు కాబట్టి గ్యారంటీగా అంత డైలాగ్ డెలివరీస్ కూడా ఉంటాయి అనుకుంటున్నాను. అండ్ చూడాలి, ట్రైలర్ అయితే చూద్దాం. ఇది సగం ఇన్ఫర్మేషన్ కాబట్టి పూర్తి ట్రైలర్లో తెలుస్తుంది కాబట్టి. సో ఇది నా రివ్యూ అండి, టీజర్ రివ్యూ. అదే అండి డాకు మహారాజ్ది. సో నెక్స్ట్ రివ్యూలోకి వెళ్దాం. టేక్ కేర్, బాయ్.